ఇక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు ముప్పిడి షామ్యూల్ రాజు జ్ఞాపకార్థం రంగంపేట నల్లమిల్లి గ్రామంలో స్కిన్నర్ గార్డెన్ ఉచిత మెడికల్ క్యాంపు వైద్య శిబిరం నిర్వహించారు. సొసైటీ ప్రెసిడెంట్ జాన్ డీన్ ఆధ్వర్యంలో నల్లమిల్లి గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్ వద్ద స్కిన్నర్ గార్డెన్ సారథ్యంలో సుమారుగా 500 మంది దంత కంటి జనరల్ మరియు స్త్రీ వైద్య నిపుణులు వివిధ పరీక్షలు చేసి ఉచితంగా రోగులకు వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కంటి దంత పరీక్షలు సుమారు 200 మంది విద్యార్థులను పరీక్షించారు. కొంతమందికి అవసరమైన చికిత్స నిమిత్తం ఇతర శస్త్రచికిత్సకు రిఫర్ చేయగా దృష్టిలోపం సరిదిద్దే కళ్ళజోళ్లు 150 మందికి ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. విశేషంగా నేటి అనివార్య పరిస్థితులలో క్యాన్సర్ విజృంభణ దిశగా ఉండడం వలన క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చిన మొదటి 100 మందికి బ్లడ్ పరీక్షలు చేసి రిపోర్ట్స్ అందించారు. బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ద్వారా ఇవ్వబడుతున్న ఈ అవకాశం గొప్ప సద్వినియోగం చేసుకున్నారని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా షుగర్, బీపీ, జనరల్ చెకప్ పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ టి తన్మయి రామచంద్ర డెంటల్ సర్జన్, ఆసిని డెంటల్ క్లినిక్, డాక్టర్ పెద్దిరెడ్డి శ్రావ్య గైనకాలజిస్ట్, డాక్టర్ ఎన్ మాధురి దృష్టి ఐ హాస్పిటల్ కాకినాడ తమ సేవలను అందించారు. ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ వారు ఆయా పరీక్షలు అందించగా కాంటినెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే, రాజమండ్రి వారిచే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. సేవలందించిన వైద్యులను, సిబ్బందిని బిక్కవోలు చారిటబుల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కేవి ప్రసాద్, సెక్రటరీ శ్రీమతి సత్యవాణి, మల్లేశ్వరరావు, శ్రీ చక్రవర్తి సన్మానించి వారి సేవలను కొనియాడారు. చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ ముప్పిడి షామ్యూల్ రాజు గారి యొక్క జ్ఞాపకార్థం మరి వారు ఏర్పాటు చేసినటువంటి రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో కలిపిన స్కిన్నర్ గార్డెన్ ఆవరణలో మేరీబెత్ మెమోరియల్ డిస్పెన్సరీ వారి యొక్క సమక్షంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో అందిస్తున్న వైద్యాలు మరి ప్రాముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరియు పిల్లలకు, అలాగనే దంత వైద్యం, అలాగనే కంటి వైద్యం కూడా ఉచితంగా అందించాలని తీర్మానం చేసి ఆ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రక్త పరీక్షల్లో విశేషమైన భాగంగా ప్రస్తుతం ఎంతోమంది స్త్రీలు సఫర్ అవుతున్నటువంటి క్యాన్సర్ నుండి వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశం మీద మరి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఇది కాంటినెంటల్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మాకు గౌరవ డాక్టర్లు ఉన్నందుకు మా మధ్యలో మేము సంతోషిస్తున్నాం. సమయంలో వారు చేస్తున్నటువంటి ఈ వైద్యం మాకు ఎంతగానో మరి అనేకులను ఆదుకోవడానికి చేయూతనిస్తుంది. ఈ వైద్యులు ప్రత్యేకంగా మా మధ్యకు వచ్చినటువంటి తన్మయ్య గారిని బట్టి, అలాగనే ప్రగడ్రెడ్డి శ్రావ్య గారిని బట్టి, అలాగనే దృష్టి హాస్పిటల్ నుంచి వచ్చినట్టు ఎన్ మాధురి గారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగనే ఐరెడ్డి గారిని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. వారు అందిస్తున్న విశేషమైనటువంటి సేవల దృక్పథంతో వారు మాతో కలిసి 500కు పైబడినటువంటి వారికి ఈ యొక్క సహకారాన్ని అందించడానికి ఉచిత వైద్యంతో పాటుగా
వారికి మరి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. అలాగే కంటి సమస్య ఉన్న వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఈ విషయంలో ట్రస్ట్ హాస్పిటల్ వారి యొక్క సహకారాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ అందరి యొక్క సమక్షంలో ఈ ఘనమైనటువంటి సమాజ శ్రేయస్సు కొరకు మరి ఎవరైతే అందరూ అవసరాలు ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేయడం కొరకు ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగించడానికి వారు ఇచ్చిన సహాయం కొరకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు కార్యవర్గ సభ్యులకి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగనే కార్యక్రమాన్ని వెనక నుండి ప్రోత్సహిస్తున్న స్వరూప్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా హాసిని డెంటల్ క్లినిక్ వారి యొక్క సౌజన్యంతో మరి ఇక్కడ స్కూల్స్కి వెళ్తున్నటువంటి చిన్నపిల్లలు మన బాలబాలికలను వారి యొక్క ఆరోగ్య పురోభివృద్ధిని ఆశించి వారికి ఉచితంగా డెంటల్ చికిత్స చేయడం, మరి వారికి ఉన్నటువంటి ఇతర సమస్యలు క్యావిటీ సమస్య అయితేనేమి, చిగురు సమస్య అయితేనేమి, ఇతర సమస్యల నిమిత్తమైనటువంటి వారి నివృత్తి కలిగించే వైద్యం ఉచితంగా అందించడానికి మరి ముందుకు వచ్చిన వాటిని బట్టి హాసిని డెంటల్ క్లినిక్ వారికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి తన్మయి రామచంద్ర, హాసిని డెంటల్ క్లినిక్ ఇంద్రపాలెం. ఈరోజు బిక్కవోలు చారిటబుల్ సొసైటీ ద్వారా నల్లమిల్లి అనే ఈ ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామండి. దీనికి శ్రావ్య గారు వచ్చారు, సాయి కుమార్ గారు వచ్చారు, అండ్ దృష్టి నుంచి మాధవి గారు వచ్చారు. ఇలా మల్టీ స్పెషాలిటీస్ అన్ని హాస్పిటల్స్ నుంచి అండ్ మరియు కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి కూడా రకరకాల వైద్యాల కోసం రకరకాల డాక్టర్స్ అందరం వచ్చాం. సుమారు 500 మంది ప్రజలకి ఫ్రీగా ఈరోజు సర్వీస్ చేయడానికి మేము వచ్చాం. దీనితో పాటు ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి దానితో పాటు అందరికీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.